వ్యవసాయానికి ప్రస్తుతం ఇస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్ను 9 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 10,831 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుండగా తాజా నిర్ణయంతో మరో 2,800 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. వ్యవసాయ రంగానికి అదనంగా ఇస్తామంటున్న 2 గంటల విద్యుత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం 6,030 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. తాజా నిర్ణయంతో మరో 1,200 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన నాటికి 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటులో ఉన్నప్పటికీ పలు సంస్కరణలు తీసుకొచ్చి ఉత్పత్తి సామర్థ్యం పెంచడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం 18,000కు పెరిగింది. రైతులకు సౌర విద్యుత్తుతో నడిచే పంపు సెట్ల పంపిణీ కార్యక్రమాన్ని సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల పంపు సెట్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా వాటిని గ్రిడ్కు అనుసంధానించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా 30% విద్యుత్ ఆదా అవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ఏటా 2,625 కోట్ల రూపాయల ఖర్చుతో 75,000 సౌర పంపు సెట్లను అమర్చాలని ఇంధన శాఖ యోచిస్తోంది.